హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈరోజు మనకందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ముందుగా చేపల వేపుడు తయారు చేసుకోవడానికి బాగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చేప ముక్కల్ని మనం రెడీగా ఉంచుకోవాలి. ఈ చేప ముక్కల్ని ఒక 2 నుంచి 3 సార్లు బాగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా నీట్గా కడిగి ఉంచుకోవాలి. ఇందులోకి ముందుగా మనకు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు అనేది మన రుచికి ఎంత అయితే ఇష్టపడతామో అంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారంని మనము ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం చెక్క లవంగాల పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగాల పొడి వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడిని మనము ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకే 2 చెక్కల నిమ్మరసాన్ని మనము పిండుకోవాలి. ఈ నిమ్మరసాన్ని కూడా మనము వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని మనము ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే మనము గరిటెతో తిప్పకూడదు. అలా తిప్పడం వల్ల చేప ముక్క అనేది విరిగిపోతుంది. ఒక 5 నిమిషాల వరకు మనము ఎటు తిప్పకుండా అలాగే ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ని బాగా హీట్ అయ్యే వరకు మనము ఉంచుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ చేసిన చేప ముక్కల్ని మనము 2 అవర్స్ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చెక్క లవంగాల పొడి నిమ్మరసం వేసిన తర్వాత ఇవన్నీ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని మనము ఒక 2 నుంచి 3 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. బాగా 2-3 గంటల దాకా ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల ఉప్పు అనేది చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా ఈ చేప ముక్కల్ని మనము టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనము నిదానంగా ఈ చేప ముక్కల్ని తిప్పుకోవాలి, లేదంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఇలా ఈ చేప ముక్కలన్నింటినీ ఇంకొక వైపుకి తిప్పుకున్న తర్వాత ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సిమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఈ చేప ముక్కల్ని చిన్నగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చిన్న మంట మీద ఈ చేప ముక్కలు అనేటివి ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న మంట మీద చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడం వల్ల లోపలి వరకు బాగా వేగి చేప ముక్క అనేది క్రిస్పీగా టేస్టీగా వేగుతుంది. చేపల ఫ్రై అనేది చాలా నిదానంగా ఓపికగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ చేప ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మిగిలిన చేప ముక్కలన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ చేప ముక్కలన్నీ రెండు వైపులా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలకి పైనుంచి మనము కొద్దిగా ఉప్పు కారం ఇలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.